వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో కొన్ని రకాల ఆహార పదార్థాలు నిద్రపోయే ముందు అసలు తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. సో అవి ఏంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ కార్తిక గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో ఆహార నియమాల గురించి చాలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ మధ్య ఆ డైట్ ఈ డైట్ ఇలాంటివన్నీ వచ్చాయి. ఈ లైఫ్ స్టైల్ మారడం వల్ల ఇదంతా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహారాలు అసలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఏంటవి? సో ఫస్ట్ నిద్రపోయే ముందు ఏంటంటే ఫుడ్లో కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి నరిషింగ్ ఫుడ్, తర్వాత రిఫ్రెషింగ్ ఫుడ్, సో ఇంకొకటి వచ్చేసి సెటైటీ, కడుపు నింపే ఫుడ్ అనమాట. సో నరిషింగ్ అంటేనేమో ఏమంటారు, మనం తిన్న ఆహారము కడుపు నింపుతుంది అనమాట. సో రిఫ్రెషింగ్ అంటే అలర్ట్ చేస్తుంది మనం. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాఫీ. ఎప్పుడైనా ఒక కప్ ఆఫ్ కాఫీ తాగితే యూ కెన్ స్టే ఫర్ లాంగ్ అనమాట. మెలుకో ఉండగలుగుతారు. సో నిద్ర అనేది ఉండదు. ఆ తర్వాత ఒక లెమన్ జ్యూస్ తీసుకోండి, ఇట్స్ రిఫ్రెషింగ్ సమ్మర్లో. సో యాక్టివ్గా ఉంచుతుంది అట్లా. దాని తర్వాత కంప్లీట్ ఒక రైస్ అండ్ కర్రీ తీసుకోండి. సో ఇది తింటే ఏమవుతుంది, సో ఎనఫ్ అనమాట. ఇంకా యువర్ నెక్స్ట్ థింగ్ రిలాక్సేషన్. సో ఇట్లా 3 కేటగిరీస్. సో ఎప్పుడైతే నైట్ మనము ఈ రిఫ్రెషింగ్ డ్రింక్స్ తీసుకుని ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నిద్ర అనేది రాదు. సో నైట్ లెమన్ జ్యూస్ తాగినా కానీ, లేదు ఏదైనా ఏమంటారు టీ కాఫీ తాగినా కానీ, సో ఇట్లాంటివి ఏంటంటే నిద్ర పట్టకుండా చేస్తుంది. సెడేషన్ అనేది ఉండకుండా చేస్తుంది అనమాట. సో సెడేషన్ అంటే మత్తు రావడం అనేది. సో అట్లా రాకుండా చేస్తుంది. కాబట్టి నైట్ టైమ్స్ అవి కన్జ్యూమ్ చేయొద్దు. ఇంకొక మిత్ ఏంటి అని అంటే, కర్డ్ తినద్దు నైట్ అని అంటారు. సో కర్డ్ అనేది ఎవరు తినద్దు అంటే, ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తినకూడదు. అండ్ కర్డ్ కూడా ఏంటంటే గట్టి పెరుగు, మజ్జిగ 2 రకాలు. సో గట్టి పెరుగు తినకండి, మజ్జిగ తాగొచ్చు ఆఫ్టర్ అ మీల్. సో ఓన్లీ మొత్తం మజ్జిగ తాగి పడుకుంటాను అట్లా చేయకండి. యూజువల్లీ ఏమవుతుందంటే, నైట్ మనము పడుకున్న తర్వాత మన డైజెషన్ అనేది 50% తగ్గుతుంది. సో ఆ టైంలో మనము హెవీ మీల్స్, హై ఫ్యాట్ హై ప్రోటీన్ మీల్స్ తీసుకున్నట్టయితే సో డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అంత హెవీ ఫుడ్ తీసుకోకూడదు. ఎంత వీలైతే లీన్ మీట్, ఆ తర్వాత ఈజీగా డైజెస్ట్ అయ్యే వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్. అండ్ తర్వాత ఎక్సెస్గా తినకూడదు. ఫర్ సపోజ్ మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని మాట్లాడితే, సో యూజువలీ ఏమంటారంటే కింగ్ సైజ్లో బ్రేక్ఫాస్ట్ చేయండి, మోడరేట్గా లంచ్ చేయండి, తక్కువ డిన్నర్ చేయండి అని ఎందుకంటారంటే, సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. డైజెషన్ అనేది తగ్గుతుంది కాబట్టి. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా చేయాలి. ఎప్పుడైనా హై ప్రోటీన్ కంటెంట్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. అండ్ లంచ్లో వచ్చేసి నార్మల్గా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. అండ్ నైట్ వచ్చేసి 1 pot మీల్స్ తినాలి. సో 1 pot మీల్స్ అని అంటే ఎక్కువ కర్రీ, రైస్ ఇవన్నీ కాదు. సో యూజువల్లీ ఏంటంటే మనము ఒక ఏమంటారు కిచడీ కానీ, సాంబార్ రైస్ కానీ, ఇట్లాంటి పులావ్ కానీ లైట్గా తీసుకొని పోర్షన్ కంట్రోల్ చేసుకుని ఉంటే సరిపోతుంది. సో అంతకి మించి అయితే ఎక్సెస్గా తిన్నట్టయితే నైట్ అనేది మీకు డైజెషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో మీకు నిద్ర పట్టదు అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, అసిడిటీ అనేది పెరుగుతుంది. అండ్ మీరు నైట్ పడుకొని పొద్దున లేసే, సపోజ్ ఒక 8 to 9 hours స్లీప్ సైకిల్ ఉంటుంది కదా. సో 8 to 9 hours స్లీప్ సైకిల్లో మీరు తిన్న డైజెస్ట్ అవ్వాలి. అది అవ్వకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టమక్ అప్సెట్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినలేరు, మళ్ళీ అది డిలే అవుతుంది. సో అట్లా టైం డిలే అవుతున్న కొద్దీ అట్లా కంటిన్యూగా ఫాలో అవుతుంటే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. అయితే అసలు డిన్నర్కి నిద్రకి ఎంత టైం గ్యాప్ ఉండాలంటే? సో యూజువల్లీ ఏంటంటే మనకు 8 to 9 o'clock కల్లా డిన్నర్ చేస్తే బెస్ట్. కానీ సిచ్యువేషన్స్, సో డిపెండ్స్ ఆన్ పర్సనల్ లైఫ్ స్టైల్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కుదురుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కుదరదు. నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీల్ టు మీల్ గ్యాప్ 4 hours ఉండాలి. సో ఎవ్రీ మెయిన్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్కి 4 గంటలు, లంచ్ డిన్నర్కి 4 గంటలు. మధ్యలో ఏంటంటే ఏమైనా లిక్విడ్స్ కన్స్యూమ్ చేయండి. బటర్ మిల్క్, లేదు అంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, లేదు అంటే ఒక కప్ ఆఫ్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లేదా ఒక ఫ్రూట్, ఇవి కన్స్యూమ్ చేయాలి. సో 4 hours అనేది గ్యాప్ మెయింటైన్ చేసి నైట్ 8 or 9 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ మార్నింగ్ 8 or 9 కల్లా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది. ఎస్. అయితే మేడం, చాలా మందికి ఈ డిన్నర్ తర్వాత ఒక ఫ్రూట్ తినడమో లేదా గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడమో ఇలా అలవాటు ఉంటుంది. మంచిదేనా? సో మిల్క్ అనేది డ్రింక్ చేయొచ్చు. ఎందుకు అని అంటే అది నరిషింగ్ అనమాట. సో నరిషింగ్ మీల్స్ ఎప్పుడైనా నిద్ర వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఆఫ్టర్ మీల్
నైట్ టైంలో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే పర్టికులర్లీ అది ప్రెగ్నెన్సీ ఉమెన్కి సజెస్ట్ చేస్తాము. సో ఇన్ జనరల్ లేదు అంటే కొంచెం ఇన్సోమ్నియా అంటారు, ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదు అట్లాంటి వాళ్ళకి, సో అట్లాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. విత్ అడిషన్ ఆఫ్ కొంచెం హల్దీ, పసుపు అనేది వేసుకుని ఉంటే సో వాళ్ళకి నిద్ర బాగా పడుతుంది కాబట్టి కన్జ్యూమ్ చేయొచ్చు. సో పసుపు పాలు చాలా మంచిది, చాలా మంచిదండి, చాలా మంచిది. మనకి ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఇది నిజంగా ఏదైనా యూజువల్లీ దాన్ని మేము గోల్డెన్ మిల్క్ అంటాము. సో విచ్ ఇస్ లైక్ పేరులోనే ఉంది అన్నమాట మీనింగ్. ఎంత ఇంపార్టెంట్, ఇంకేం యాడ్ చేయకూడదు, ఏం లేదు. జస్ట్ కావాలి అంటే పించ్ ఆఫ్ పెప్పర్, మిరియాల పొడి. సో కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే తక్కువ తీసుకోవాలంటే. సో ఈ గోల్డెన్ మిల్క్ తీసుకుంటే నిద్ర పట్టడమే కాకుండా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? సో నరిషింగ్ అండి, పర్టికులర్లీ ఇంకా ఏంటంటే మిల్క్ అనేది సోర్స్ ఆఫ్ కాల్షియం, వైటమిన్ డి. ఓకే, సో ఎవరికైతే బాడీ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాల్షియం రిక్వైర్మెంట్, అండ్ వైటమిన్ D3 ఉంటుంది. సో అది కొంచెం అందుతుంది కాబట్టి ఈ రెండు అంటే ఈ రెండు కంబైన్ చేసి తీసుకుంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. యా అవునండి, యాంటీ ఆక్సిడెంట్ కదా మనకి పసుపు, అండ్ దీని ఈ నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సో తగిన పోషన్లో తీసుకోవాలని కోరుకున్నాం. నైట్ డిన్నర్ అనేది మరీ అంత ఎక్కువగా కాకుండా లైట్గా తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకున్నాము. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇండైజెషన్ ప్రాబ్లం అయితే చాలా మందికి ఉంది, గట్ హెల్త్ అసలు ఎవరికీ లేదు. ఎస్, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.